నాన్న దగ్గరే నానేం అన్యాయం చేయలేదు కదా, నువ్వు అంతకుముందు ఏం లేదు, నువ్వే చెప్తూ కదా రాధాకృష్ణ గారికి, మీ సొంత మనిషికే కదా మీడియా చెప్పింది, అంకుల్ అంకుల్ అంటూనే చెప్పావు కదా ఆ రోజున. అయిపోయింది. నెంబర్ 2 వచ్చేటప్పటికి పోనీ వీళ్ళ ఆయన ఏమన్నా ఆస్తిపరుడా, అక్కడి నుంచి ఏమైనా వచ్చింది అనుకోవడానికి, ఈమె వల్ల ఆయన ఆస్తిపరుడు అయ్యాడు కానీ ఆయన వల్ల ఈవిడేం కాదు అంత ఆస్తికి. నెంబర్ 2 పొలిటికల్, ఈవిడికి పార్టీలో చేర్చుకున్నారు, ఎంపీ టికెట్ ఇస్తే ఒకసారి గెలిచింది, ఒకసారి ఓడిపోయింది, ఓడిపోయిన ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చారు కదా. రాజకీయంగా నీకు పార్టీ ఇచ్చింది కదా ఛాన్సు, జనంలో ఉండడానికి అవకాశం ఇచ్చింది కదా. అక్కడ ఏం అన్యాయం జరిగినట్టు, అక్కడ అన్న ఏం అడ్డు పెట్టలేదే నీకు. అన్న ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నువ్వు ఎంపీగా ఉన్నావు, పెద్ద డిజిగ్నేషన్లో ఉన్నావు. పైగా పోనీ అధికార దుర్వినియోగం చేయలేదా. నానున్న 10 ఏళ్లలో ఆ జాగృతి అనే సంస్థకి డబ్బులు యాడ్ నుంచి వచ్చినాయండి, ప్రభుత్వానికి తప్ప. ఆవిడ చీరలు పెట్టేది, బట్ట అనే విదేశాలకు టూర్లు చేసేది, ఆ పూలకి సంబంధించినటువంటి బిల్లులు, గత 10 ఏళ్లలో ఆవిడ చేసినటువంటి బతుకమ్మలు మరి ఈ 2 ఏళ్ళు ఎందుకు చేయట్లా నువ్వు? ఈ 2 ఏళ్ళు చేయలేదు కదా బతుకమ్మ, అధికారంలో దిగిపోగానే. అధికారంలో ఉన్నప్పుడు చేసిన బతుకమ్మలన్నీ ప్రభుత్వ డబ్బులేగా, ఎక్కడి నుంచి వచ్చినాయి అంతంత డబ్బులు? అంటే ప్రభుత్వ అధికారాన్ని దుర్వినియోగం చేసి మరి మీ నాన్న నీకు చేసి పెట్టాడు. అన్నయ్య నోరు మూసుకు కూర్చుని ఉన్నాడు. వాళ్ళిద్దరూ అంత చేశాక కూడా ఓ రకంగా కేసీఆర్ దెబ్బతింది అక్కడే, కుటుంబ పార్టీ అనడానికి అవకాశం కుదిరింది అక్కడే.